గుజరాతీలకి ఇంకా బుద్ధి రాలేదు. ఎందుకంటున్నానంటే ఇంత పెద్ద గొడవ జరిగింది, ఇంతమందిని కొట్టారు, గొడవ గాయపరిచారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఒక ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఫాల్స్ గాళ్ళు వాళ్ళు వెధవలు, దేనికి పనికిరాని వేస్ట్ గాళ్ళు, మీలాగా నాలాగా పనికిరాని వేస్ట్ గాళ్ళు వాళ్ళు, విలేకరినిను ఇంటర్వ్యూ చేస్తున్న ఆయన చెప్పే ఆయన కూడా అంటాడు, నీలాగా నాలాగా పనికిరాని వేస్ట్ గాళ్ళు వాళ్ళు, చదువుకున్న వాళ్ళు సంస్కారవంతులు ఇలాంటి గొడవలకి రారు, ఎవడైతే చదువు సంధ్య లేదో వాడు వస్తాడు ఇట్లాంటి గొడవలకి, వేస్ట్ గాళ్ళు వీళ్ళు, 22వ తారీఖు బంద్ చేయమన్నారు, ఎవరికి లెక్క చేసే పని లేదు, నేను రేవంత్ రెడ్డి పేరు కూడా చెప్పను, ముఖ్యమంత్రి గారు కనుక బంద్ చేయమంటే అంటున్నాడు. అంటే ఎవరైనా అంటాం, ముఖ్యమంత్రి పేరు చెప్పకుండా ఎలా ఉంటాం అంటే బలుపు ఆ రకంగా ఉంది ఆ మనిషిలో. ఇంకోటి చెప్తున్నాడు, నేను గుజరాతీ మార్వాడి సంఘం వాళ్ళని పిలిపించానంటే లక్షల్లో వస్తారు జనాలు, యూపీ నుంచి మార్వాడీస్ని పిలిపిస్తాను, ఎక్కడి నుంచైనా మార్వాడీస్ని పిలిపిస్తాను, నేను కూడా మాతో పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు. ప్రజలందరికీ చెప్తోంది నేను ఒకటే, కనీసం కొన్నాళ్ళ పాటైనా మార్వాడి షాపు అనేది ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ఉన్నవాళ్ళు వెళ్లకుండా ఉంటేనే ఈ మార్వాడీలకి బుద్ధి వస్తుంది. అంటే కొట్టేటప్పుడు ఒక మనిషిని డబ్బున్నవాడా డబ్బు లేనివాడా, బాగా కులం ఉన్నవాడా బాగా కులం లేనివాడా అని చూసి కొడతావా నువ్వు? బాగా డబ్బు ఉన్నవాడైతే నిన్నెప్పుడు లేపించేసేవాడు, లేనివాడు పాపం పాలు అమ్ముకుని అక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు కాబట్టి నువ్వు ఇంకా బతికిపోయావు. అది అందుకే నేను ఇంత చెలరేగిపోయి ఇక్కడికి వచ్చి నువ్వు చెప్తున్నావు ఫాల్స్ గాడు వాడు వెధవా అని మాట్లాడుతున్నాడు ఆయన ఇంటర్వ్యూలో. ఎక్కడ రెచ్చగొట్టే ద్వారంలో పైగా అంటున్నాడు, మిమ్మల్ని బతిమాలుకుంటున్నా, మీకు దండం పెడుతున్నాను, మీరు ఇంకా ఆపేయండి, ఆపకపోతే ఉద్యమం వేరుగా ఉంటుంది, మా గుజరాతీ మార్వాడి సంఘాలని పిలుచుకొస్తాను అని చెప్తున్నాడు. నాకు ఆయన పేరు తెలియలేదు, తెలిస్తే మాత్రం పేరు కూడా చెప్పేదాన్ని. అది పరిస్థితి, అట్లా ఉంది ఆయన పరిస్థితి. అందుకని ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే గుజరాతీ షాపులకు మానేయండి. నాకేం గుజరాతీ వాళ్ళు మార్వాడీసు నాకేమీ దాన్ని ఏమంటారు వ్యతిరేకం కాదు. ఒక మనిషిని కొట్టినప్పుడు క్షమాపణ చెప్పి సమస్య సాల్వ్ చేసుకోవాలి. దాన్ని పెంచి పోషించి వాడు చదువుకోలేనివాడు, వీడు చదువు రానివాడు ఇలా పిచ్చ విమర్శలు చేస్తే మాత్రం ఇలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా తయారు చేయండి వాళ్ళని. అర్థమైందా? మారువడేసి గో బ్యాక్ అంటే నువ్వు చేసిన పనికే అన్నారు, లేకపోతే ఇన్ని సంవత్సరాలు నువ్వు బాగుపడ్డావు సంపాదించుకున్నావు ఎవడన్నా అన్నారా? నీ జోలికి వచ్చారా? అంతే కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అంతేగాని వాడు ఫాల్స్ గాడు, వాడు వెధవ, వాడు వేస్ట్ గాడు, అందుకే ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళంతా అంటే అంతా చిల్లరగా ఉన్నారా? బయలుదేరండి అందరూ. 22వ తారీఖు ఉద్యమాల్లో ప్రతి ఒక్కళ్ళు, చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు, ఒక సాటి మనిషికి మనకి దెబ్బ తగిలింది కాబట్టి ఆ మనిషికి సపోర్ట్గా నిలబడండి. తెలంగాణ ఉద్యమం ఉంటే ఎట్లా ఉంటుందో రుచి చూపించండి మార్వాడీస్కి. అర్థమవుతుందా?